నేటి నుంచి కులగణన 6 నుంచి 8 వరకు ఇండ్ల జాబితా, 9 నుంచి కుటుంబ వివరాల నమోదు, సర్వే వివరాల సేకరణకు 30 రోజుల గడువు, 80,000 మంది ఎన్యూమరేటర్ల నియామకం, మండలాల వారీగా వివరాలు కంప్యూటరీకరణ, ఒంటిపూట బడులే ఉంటాయి. కులగణన సర్వే విధుల్లో టీచర్లు, ఫలితంగా సగం పూటే ప్రైమరీ స్కూళ్ళు. ఈ విధంగా ఉండబోతున్నవి. దీనికి సంబంధించిన అంశాన్ని మనం 11వ పేజీలో చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. నేటి నుంచి కుల సర్వే. అయితే 6 నుంచి 8 వరకు ఇండ్ల జాబితా, 9 నుంచి కుటుంబ వివరాల నమోదు కార్యక్రమం, సర్వే వివరాల సేకరణకు 30 రోజుల గడువు, 80,000 మంది ఎన్యూమరేటర్లను నియమించిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కులగణన సర్వే ప్రారంభం కానుంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు ఇండ్ల జాబితా హౌస్ లిస్టింగ్ అన్నమాట కార్యక్రమం చేపడతారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో గ్రామం పేర్లను కోడ్ రూపంలో వార్డు నెంబర్, ఇంటి నెంబర్, వీధి పేరు కూడా నమోదు చేస్తారు. ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్లో కుటుంబ వివరాలు ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పార్ట్ 1, పార్ట్ 2ల కింద 8 పేజీల్లో ఆయా వివరాలు పొందుపరుస్తారు. ఆధార్, ధరణి, పాస్బుక్, సెల్ నెంబర్లు కూడా నమోదు చేసుకుంటారు. మొత్తం వివరాలు అయ్యాక తాను చెప్పినవన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్టుగా కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఒక్కో కుటుంబం వివరాలు నమోదుకు 10 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఆధార్ కార్డులు, ధరణి, పాస్బుక్ల దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పడం సులభతరం అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లు 30 రోజుల గడువు కేటాయించారు. ఒక్కో ఎన్యూమరేటర్లకు 150 ఇండ్లు సందర్శించాలి. ఎన్యూమరేటర్లుగా టీచర్లే ఆధిక్యం. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు 80,000 మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో సగానికి పైగా టీచర్లు, కార్యదర్శులు, గ్రామస్థాయి సిబ్బంది ఉన్నారు. మండల స్థాయిలోనూ సర్వే పర్యవేక్షణకు సుమారు 8,000 మందిని సూపర్వైజర్లను నియమించారు. నోడల్ ఆఫీసర్లుగా మరొక 620 మందిని నియమించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో, అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రణాళిక గణాంక శాఖ డైరెక్టర్ పి. రూపస్ దత్తం తెలిపారు. వివరాలు మండలాల వారీగా కంప్యూటర్లో నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. కులమతాలు చెప్పకుంటే ప్రత్యేక కాలం. పిటిషనర్ల వినతిపత్రాలపై పరిశీలించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం. అయితే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్ నో రిలీజన్ కాలం ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. నో కాస్ట్ నో రిలీజన్ కాలమ్స్ పెట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించాలని సూచించింది. పిటిషనర్ వినతిపై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మారెపల్లి నంద మంగళవారం ఆదేశించారు. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం మనస్సాక్షికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ పౌరులకు ఉన్నదని స్పష్టం చేశారు. కులం, మతం వెల్లడించని వారి వివరాలు ప్రత్యేకంగా సేకరించడానికి ఉన్న ఇబ్బందులేమిటో దానికి కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ, సామాజిక సంక్షేమ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, బీసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. వాదనల తర్వాత హైకోర్టు విచారణ డిసెంబర్ 4కి వాయిదా వేసింది. నేటి నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉండబోతున్నాయని చెప్పింది. ఎందుకోసం అంటే కులగణన సర్వే విధుల్లో టీచర్లు, ఫలితంగా సగం పూటే బళ్ళు నడవనున్న ప్రైమరీ స్కూళ్ళన్నీ. రాష్ట్రంలో ప్రాథమిక స్కూళ్ళ పాఠశాలలు బుధవారం నుంచి సగం పూట నడుస్తాయని చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకే నడుపుతారు. రాష్ట్రంలో కులగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సర్వే కోసం ప్రాథమిక పాఠశాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు, హెచ్ఎంలు సేవలు వినియోగించుకుంటారు. రాష్ట్రంలో 18,241 ప్రాథమిక స్కూళ్ళు సగం పూట మాత్రమే తెరుచుకున్నాయి. ఈ నెల 30 వరకు సర్వే కొనసాగుతుండగా 80,000 మంది సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులను ఈ సర్వే కోసం ప్రభుత్వం రంగంలోకి దించనుంది.
అయితే ఇంకా విషయానికి వస్తే సర్వే నుంచి టీచర్లు మినహాయించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం విద్యా హక్కు చట్టం ఉల్లంఘించిందని కూడా మరొక కోర్టు కేసు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం జరిగింది. అయితే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మినహాయించాలంటూ రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్వేకు ఉపాధ్యాయులను వినియోగించడం విద్యా హక్కు చట్టం ఉల్లంఘనేనని స్పష్టం చేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా 36,559 ఎస్జిటీలు, 3,414 ప్రధానోపాధ్యాయులు సర్వేలో భాగం చేస్తూ విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నాడు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకం రేవంత్ రెడ్డి పాలన పుణ్యమని రోజురోజుకు దిగజారుతుంది. వాటికి తోడు సీఎం నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తూ విద్యా వ్యవస్థను సర్కారు నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధులు, పార్లమెంటు, శాసనసభ, స్థానిక ప్రభుత్వాలు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులు మాత్రమే వినియోగించాలని విద్యా హక్కు చట్టం పేర్కొన్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశాడు. ఉపాధ్యాయులు జనాభా గణన లెక్కలు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులు ఇవే, ఇంకా మిగతాయి చేయకూడదు. కానీ ఇప్పుడు మూడోది తీసుకొచ్చిండు.